మీ అందరికీ నమస్తే. ఈరోజు మనము టీఆర్టీ విభాగానికి చెందినటువంటి దానిలో ఫిజికల్ సైన్స్లో కెమిస్ట్రీ కంటెంట్ సంబంధించినటువంటి ఒక యూనిట్ రసాయనిక శక్తి మార్పులు స్టాయికియోమెట్రీ. చూడండి, రసాయనిక శక్తి మార్పులు స్టాయికియోమెట్రీ అనే యూనిట్ గురించి చర్చించబోతున్నాము. ముందుగా మీరు రసాయనిక శక్తి మార్పులు అంటే ఏంటి, రసాయనిక చర్యలలో రకాలు ఏంటి, అవి ఏ విధంగా జరుగుతాయి, వాటికి సంబంధించినటువంటి తదితర అంశాల గురించి మనము చర్చించబోతున్నాము. తర్వాత స్టాయికియోమెట్రీ గురించి కూడా, అంటే క్రియాజనకాలకు క్రియాజన్యాలకు కలిగిన సంబంధాల గురించి మనము మాట్లాడబోతున్నాము. అయితే ముందస్తుగా మీరు గమనించండి, మీ అందరికీ తెలుసు ప్రైమరీ సెక్షన్లోనే అంటే మనకు జనరల్గా 2 రకాల మార్పుల గురించి వివరిస్తుంటారండి. అందులో భౌతిక మార్పు, 2 రసాయనిక మార్పు, ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్. ఇందులో భౌతిక మార్పు అంటే, భౌతిక మార్పు లేదా ఫిజికల్ చేంజ్ అంటే అణు సంఘటనలో మార్పు ఉండకుండా ఉంటే దాన్ని ఫిజికల్ చేంజ్ లేదా భౌతిక మార్పు అంటారండి. మీకు తెలుసు, నీటిని ఫ్రిడ్జ్ లోపల పెట్టినట్లయితే, డీప్లో ఉంచినట్లయితే గడ్డ కట్టి ఐస్గా మారుతుంది. నీటి యొక్క ఫార్ములా H2Oనే, ఐస్ యొక్క ఫార్ములా కూడా H2Oనే. ఇట్ మీన్స్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద కెమికల్ కాంపోజిషన్. రసాయనిక సంఘటనలో మార్పు రాలేదు, కాబట్టి దాన్ని ఒక భౌతికమైన మార్పు అంటారు. H2O అంటే ముందు నీరుగా ఉన్నప్పుడు H2Oనే, ఐస్గా మారిన తర్వాత H2Oనే. ఇలా రసాయనిక ఫార్ములాలో లేదా రసాయనిక సంఘటనలో మార్పు లేకుండా ఉండే చర్యను భౌతిక చర్య అని అంటారు. దాన్నే ఫిజికల్ చేంజ్ అంటారు. భౌతిక చర్యలకు నానా రకాల ఎగ్జాంపుల్ ప్రీవియస్ క్లాసెస్లో చూడటం జరిగింది. కానీ ఈరోజు చూడబోయే అంశం ఏంటంటే రసాయనిక చర్యలలో చూడండి కెమికల్ చేంజ్. అసలు కెమికల్ చేంజ్ అంటే ఏంది? కెమికల్ చేంజ్ అనేది ఒక శాశ్వతమైనటువంటి మార్పు. ఇట్స్ ఎ పర్మనెంట్ చేంజ్. అంటే ఒక్కసారి పదార్థము మండిన తర్వాత లేదా చర్యలలో పాల్గొన్న తర్వాత కొత్త పదార్థంగా మారినట్లయితే దాన్ని రసాయనిక చర్య అంటారు. లేదా మీరు చిన్న ఉదాహరణను తీసుకొని చూడండి. ఉదాహరణకు పేపర్ను మండిస్తే బూడిదగా మారుతుంది. అది తిరిగి వెనుకకు పొందలేనటువంటిది, అంటే దాని ఫార్ములాలో కూడా మార్పు వస్తున్నది. శాశ్వతమైనటువంటి మార్పు. ఒక్కసారి చర్య జరిగిన తర్వాత తిరిగి వెనుకకు రాలేనటువంటి చర్యలు శాశ్వతమైనటువంటి చర్యలు, వీటిని కెమికల్ చేంజెస్ అంటారండి. అయితే మన కెమిస్ట్రీలో ఇన్ జనరల్గా రసాయనిక మార్పులను 4 రకాలుగా చెప్పవచ్చు. అందులో ఫస్ట్ది రసాయనిక సంయోగము. చూడండి, రసాయనిక సంయోగము. తర్వాత రెండవది రసాయన వియోగము, కెమికల్ డికంపోజిషన్. తర్వాత మూడవది రసాయన స్థానభ్రంశము, కెమికల్ డిస్ప్లేస్మెంట్. తర్వాత ద్వంద్వ వియోగము, డబుల్ డికంపోజిషన్. ఈ 4 రకాల చర్య మార్పులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీకు మొదటగా రసాయనిక సంయోగము అంటే ఏంటిదో ఒకసారి పరిశీలన చేద్దాం. గమనించండి, రసాయనిక సంయోగము పదములోనే అర్థం ఉన్నదండి. ఏమాత్రము కంగారు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రసాయన సంయోగము అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఒకే పదార్థంగా ఏర్పరచడాన్ని రసాయన సంయోగము అంటారు. చిన్న ఎగ్జాంపుల్ మీరు తీసుకొని చూడండి. A+B gives rise to AB. A+B gives rise to AB అంటే A అనే ఒక పదార్థము B అనే పదార్థంతో కలిసి ఒకే పదార్థంగా మారిందండి. అది AB అనే పదార్థంగా మారింది. దాన్ని రసాయన సంయోగ చర్య అంటారు. కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. 2 కలవటం, సంయోగం చెందడం అంటే కలవటం. దాన్ని బట్టి చర్యను చూడగానే సెకండ్లలో మనం గుర్తుపట్టవచ్చండి.
దీనికి సంబంధించినటువంటి చర్యలు డిఎస్సి లోపల టెట్ లోపల చాలా సందర్భాల్లో అడిగారు. మనం చూడబోతున్నాము ప్రీవియస్లో ప్రశ్నలు ఎలా అడిగారు, ఏ విధంగా అడిగారు అనే విషయాలను మనము చర్చించబోతున్నాము. మీరు స్క్రీన్ పైన ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అమ్మోనియా మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లములు సంయోగం చెంది అమ్మోనియం క్లోరైడ్ అనే పొగలు వస్తుంటాయండి. అంటే ఒక రసాయనిక ఫార్ములా క్రియాజనకాలకు క్రియాజన్యాలకు. మీకు తెలుసు ఎడమ వైపున బాణపు గుర్తుకు ఎడమ వైపున ఉండబడినటువంటి వాటిని క్రియాజనకాలు అని, కుడివైపున ఉండబడిన వాటిని క్రియాజన్యాలు లేదా ప్రోడక్ట్స్ అంటారు. క్రియాజనకాలను రియాక్టెంట్స్ అంటారు. అమ్మోనియా HClతో చర్య నుండి అమ్మోనియం క్లోరైడ్ ఏర్పడుతుంది. ఇక్కడ రెండు సమ్మేళనాలు సంయోగం చెందాయి కాబట్టి ఇది రసాయనిక సంయోగ చర్యకు ఒక మంచి చక్కటి ఉదాహరణగా మనం తీసుకోవచ్చును. తర్వాత చూడండి, నిరంతరము చూస్తున్నటువంటి చర్యలను గమనించినట్లయితే మొదటిది సల్ఫర్ ఆక్సిజన్తో మండి సల్ఫర్ డయాక్సైడ్ అనే వాయువును ఏర్పాటు చేస్తున్నది. మీరు అక్కడ జరిగినట్టు కూడా రసాయనిక సంయోగ చర్యలకు ఉదాహరణగా చూడవచ్చు. మీరు చూడండి, పైన కనపడుతున్నటువంటి ప్రతి చర్యలో రెండేసి పదార్థాలు కలిసి ఒకే పదార్థంగా మారుతున్నాయి కాబట్టి వీటన్నిటిని రసాయన సంయోగ చర్యలకు మంచి చక్కటి ఉదాహరణలుగా తీసుకుంటాము. రెండవ ఉదాహరణ కాల్షియం ఆక్సైడ్. దీన్ని పొడి సున్నము అంటారు. గుర్తుపెట్టుకోండి, పొడి సున్నమును యొక్క ఫార్ములా CaO. రేపు అడగటానికి ఛాన్స్ ఉంటుంది TRTలో. పొడి సున్నము యొక్క ఫార్ములా CaO. అది నీటితో చర్యలలో పాల్గొంటే కాల్షియం హైడ్రాక్సైడ్ తడి సున్నంగా మారుతుంది లేదా స్లేక్ లైమ్గా మారుతుంది. దాన్నే కాల్షియం హైడ్రాక్సైడ్ అంటారు. అంటే ఇది కూడా రసాయనిక సంయోగానికి ఒక చక్కటి ఉదాహరణగా మనం తీసుకోవచ్చును. డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించండి, సోడియం క్లోరిన్తో చర్యలలో పాల్గొని సోడియం క్లోరైడ్ అనే ఒక రసాయనిక సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా నైట్రోజన్ హైడ్రోజన్తో చర్య నుండి అమ్మోనియా ఏర్పడడం, హేబర్ పద్ధతిలో అమ్మోనియా తయారు చేసే చర్య కూడా ఇక్కడ మనకు చక్కటి రసాయనిక సంయోగ చర్యలకు ఉదాహరణగా తీసుకోవచ్చును. ఈ పై చర్యలన్నీ కూడా రసాయనిక సంయోగ చర్యలు లేదా కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్ అనే విషయం మీ అందరికీ అర్థమవుతున్నది. ఇక సంయోగ చర్య తెలిస్తే రెండవది రసాయన వియోగ చర్య కెమికల్ డికంపోజిషన్. దాంట్లో పదాన్ని అర్థం చేసుకోండి, స్పష్టంగా మనకు అర్థమైపోతుందండి. రసాయన వియోగము, వియోగం అంటే విడిపోవడం. విడిపోవడం అంటే చూడండి, ఒక పదార్థము విడిపోయి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలను ఏర్పరచగలిగినట్లయితే అలాంటి చర్యను రసాయన వియోగ చర్య అంటారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ జనరల్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఇట్ హియర్, దట్ ఈస్ AB గివ్స్ రైస్ టు A + B. AB అనే ఒక సంయోగ పదార్థాన్ని విడగొట్టినట్లయితే అది A మరియు Bలుగా విడిపోతున్నది కాబట్టి దీన్ని రసాయన వియోగ చర్యగా మనము భావించవచ్చును. మనము ఎన్నో వందల ఎగ్జాంపుల్ చూడగానే వెంటనే గుర్తుపట్టవచ్చండి. రసాయన వియోగ చర్య సంయోగ చర్యకు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి చర్య. మీరు డియర్ ఫ్రెండ్స్ గమనించండి, కాల్షియం కార్బోనేట్. చూడండి, కాల్షియం కార్బోనేట్ను వేడి చేస్తే కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ బొగ్గు పులుసు వాయువు అనేటువంటి CO2 ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుంది. బాణపు గుర్తు వాయువు కాబట్టి పై వైపు ఉంటుంది. ఇది కాల్షియం ఆక్సైడ్ కాల్షియం కార్బోనేట్ విడిపోయి కాల్షియం ఆక్సైడ్ మరియు CO2 అనే రెండు పదార్థాలుగా విడిపోతుంది కాబట్టి ఇది బహు చక్కటి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. దేనికి అంటే రసాయన వియోగ చర్య. చూడండి, CaCOతో బ్రేక్ అయిపోతుంది, ముక్కలుగా విడిపోయి రెండు సమ్మేళనాలుగా మారుతుంది. అక్కడ పొడి సున్నమైనటువంటి CaOను, తర్వాత CO2ను. తర్వాత ఫ్రెండ్స్ మీరు గమనిస్తుండండి, దీని తర్వాత పైన ఉండబడినటువంటి ఉదాహరణలు కనుక తీసుకొని చూసినట్లయితే ప్రతి ఉదాహరణలో చూడగానే వెంటనే గుర్తుపట్టవచ్చండి. మెర్క్యూరిక్ ఆక్సైడ్ 2HgO గివ్స్ 2Hg + O2. ఇక్కడ మెర్క్యూరిక్ ఆక్సైడ్ విడిపోయి పాదరసము ప్లస్ ఆక్సిజన్గా విడిపోతున్నటువంటిది రసాయనిక వియోగ చర్యకు ఉదాహరణగా తీసుకోవచ్చు. అలాగనే CuCO3 కాపర్ కార్బోనేట్ విడిపోయినప్పుడు లోహపు కార్బోనేట్లన్నీ విడిపోయి లోహపు ఆక్సైడ్లు మరియు CO2 వాయువును విడుదల చేసే సంగతి మీకు తెలిసిందే. మూడో ఉదాహరణ తీసుకోండి, అక్కడ పొటాషియం నైట్రేట్ను విడగొట్టినట్లయితే వియోగం చెందింది. ఎప్పుడు విడిపోతుంది? దానికి కొంత శక్తిని అందించినప్పుడు పొటాషియం నైట్రైట్
మరియు ఆక్సిజన్గా విడిపోతుంది. నైట్రేట్ KNO3, నైట్రైట్ KNO2. దట్ ఈస్ ద డిఫరెన్స్. నైట్రేట్లో NO3 మైనస్ ఆయాన్లు ఉంటాయి, నైట్రైట్లో NO2 మైనస్ ఆయాన్లు ఉంటాయి. ఇది గమనించండి. అండ్ ఇంకొక విషయాన్ని 4వ ఉదాహరణగా తీసుకొని చూద్దామండి. ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్. మీ అందరికీ తెలుసు ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ స్థితి హైడ్రోజన్ పెరాక్సైడ్లో -1గా ఉంటుంది. ముఖ్యమైనటువంటి పాయింట్ గుర్తుంచుకోండి. అది విడిపోతే వాటర్ గాను ఆక్సిజన్ గాను విడిపోతుంది, మీరు గమనించవచ్చు. అదేవిధంగా పై చర్యలన్నీ కూడా పైన తీసుకోబడిన చర్యలన్నీ కూడా విడిపోయి 2 కానీ అంతకంటే ఎక్కువ సమ్మేళనాలుగా మారుతున్నాయి. కాబట్టి పై చర్యలన్నింటినీ రసాయన వియోగ చర్యలకు ఉదాహరణగా తీసుకోవచ్చు. కెమికల్ డికంపోజిషన్ రియాక్షన్స్ తీసుకోవచ్చు అండి. ఇక్కడ నిస్సంకోచంగా ఈవెన్ 3వ తరగతి 4వ తరగతి స్టూడెంట్ కూడా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే వీటిని అప్లికేషన్ రూపంలో చాలా సందర్భాల్లో TRT లాంటి ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తూ క్లాసును జాగ్రత్తగా వినగలిగినట్లయితే డెఫినెట్గా మీకు పూర్తి పటుత్వం వస్తుందండి, కాన్సెప్ట్ వస్తుంది. దెన్ నువ్వు ఎక్కడైనా ఏ రియాక్షన్ అయినా చూడగానే ఏ రకపు చర్య అనేది సెకండ్లలో గుర్తుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్లాసు వినటం ముఖ్యమైనటువంటి భావనగా భావించండి. తర్వాత డియర్ ఫ్రెండ్స్, ఇంకొకటి గమనించండి. రసాయన స్థానభ్రంశము డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. చూడండి, ఒక మూలకము లేదా ఒక ప్రాతిపదిక వేరొక మూలకము లేదా వేరొక ప్రాతిపదికను స్థానభ్రంశము చెందిస్తే దాన్ని రసాయన స్థానభ్రంశ చర్య అంటారు. ఉదాహరణకు A అనే ఒక మూలకము ఉన్నది అనుకోండి, BC అనే ఒక సమ్మేళనం ఉంటే అప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి. BC అనే ఒక సమ్మేళనం ఉంటే B స్థానము లోపలికి A అనేది చేరింది కాబట్టి అప్పుడు నీకు వచ్చే సమ్మేళనం AC ఏర్పడుతుంది, ప్లస్ మరియు B అనేది ఏర్పడుతుంది. అంటే ఇట్స్ ఎ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఒక దాన్ని బదులుగా ఇంకొకటి చేరటం. ఒక సమ్మేళనంలో ఉండబడినటువంటి ఒక పరమాణువు తొలగించి ఇంకొకటి వచ్చి చేరినట్లయితే అటువంటి చర్యలను రసాయన స్థానభ్రంశ చర్యలు అంటారు. ఇటువంటి చర్యలను మనం చాలా సందర్భాల్లో రసాయనిక శాస్త్రంలో లేదా కెమిస్ట్రీలో చూస్తూ ఉంటామన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్, తర్వాత మీరు ఒకసారి గమనించండి. దీనికి ఉదాహరణ, చక్కటి ఉదాహరణ ఎన్నో సందర్భాల్లో TRT లాంటి ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి ఉదాహరణ, కాపర్ సల్ఫేట్కు జింక్ లోహాన్ని కలిపినట్లయితే కాపర్ను తొలగించి జింక్ సల్ఫేట్ మరియు కాపర్గా మారుతున్నటువంటి విషయం మీకు తెలిసిందే. ఇందులో కాపర్ స్థానం లోపలికి జింక్ పోతున్నది కాబట్టి స్థానభ్రంశ చర్యకు ఉదాహరణగా తీసుకోవచ్చు. జింక్ యొక్క రియాక్టివిటీ కాపర్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి కాపర్ను డిస్ప్లేస్ చేయగలుగుతుంది, రీప్లేస్ చేయగలుగుతుంది. అందువల్లనే జింక్ సల్ఫేట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత ఇంకా కొన్ని ఉదాహరణలు గమనించండి ఫ్రెండ్స్. జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కనుక చర్యను అందినట్లయితే జింక్ సల్ఫేట్ గాను తర్వాత హైడ్రోజన్ గ్యాస్ను విడుదల చేయటాన్ని, అదేవిధంగా కాపర్ సిల్వర్ నైట్రేట్తో చర్యను అందినప్పుడు కాపర్ నైట్రేట్ ప్లస్ సిల్వర్గా మారటాన్ని, అదేవిధంగా బ్రోమిన్ పొటాషియం అయోడైడ్తో చర్యను అందినప్పుడు కూడా జరిగే చర్యలను, అదేవిధంగా 4వ రియాక్షన్ చూడండి, మెగ్నీషియం కనుక సిల్వర్ నైట్రేట్తో చర్యలలో పాల్గొన్నట్లయితే మెగ్నీషియం అనేది సిల్వర్ను రీప్లేస్ చేస్తుంది. ఎందుకంటే మెగ్నీషియం యొక్క రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్ మూలకాలకు మీ అందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో మనం చర్చించుకున్నాము. క్షారలోహాలకు క్షారమృతిక లోహాలకు అధిక చర్యాశీలత ఉంటుంది. కాబట్టి మెగ్నీషియం అనే మూలకం సిల్వర్ నైట్రేట్ అనే సమ్మేళనంలో సిల్వర్ స్థానం లోపలికి మెగ్నీషియం చేరి మెగ్నీషియం నైట్రేట్ అనే కాంపౌండ్గా మారుతున్నటువంటి ఉదాహరణ ద బెస్ట్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్గా తీసుకోవచ్చును. సాధారణంగా మీకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఈ క్రింది వాటిలో ఏది స్థానభ్రంశ చర్య, ఈ క్రింది వాటిలో ఏది రసాయనిక సంయోగ చర్య, ఈ క్రింది వాటిలో రసాయనిక సంయోగ చర్య కానిది ఏది, ఈ క్రింది వాటిలో రసాయనిక వియోగ చర్య కానిది ఏది, ఆ విధంగా పాజిటివ్ అండ్ నెగిటివ్ వే లోపల కూడా కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సబ్జెక్టు పైన పటుత్వాన్ని సంపాదించడం ఒకటే మనకు మార్గం. ఎందుకంటే ఉద్యోగం రావాలంటే పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలామంది చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి బాగా చదివే పిల్లలు కూడా చదువుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చాలామంది నెగ్లిజెన్స్తోని, అంటే ఉదాహరణకు మీరు 6th 7th లోపల ఉండబడినటువంటి కొన్ని పాయింట్స్ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయండి. అవి మొత్తం తెలుసు కదా అన్నటువంటి భావనతో వదిలేస్తే
అందులోపల నుంచి ఒక్క బిట్టు చేయలేకపోయినా మన ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా మనకి ఇక్కడ ప్రసారమవుతున్నటువంటి టీసాట్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి అన్ని క్లాసులు వినియోగించుకోవటమే కాకుండా పర్సనల్గా దీనిపైన పూర్తి పట్టుత్వం ఏర్పడిన తర్వాత పర్సనల్గా మళ్ళీ టెక్స్ట్ బుక్స్ను ఒక్కసారి కనుక మీరు పఠనం కనుక చేసినట్లయితే డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది మీ వద్దకు, మీ ఇంటి వద్దకు చేరుతుందన్నటువంటి నమ్మకంతో మాటలు చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీరు గమనించండి. తర్వాత 4వ చర్య అయినటువంటి రసాయన ద్వంద్వ వియోగం అనే విషయం మీకు తెలుసు. కెమికల్ డబుల్ డికంపోజిషన్, రసాయన ద్వంద్వ వియోగము. ద్వంద్వం అంటే రెండు, అంటే రెండు, రసాయనం అంటే రసాయనానికి సంబంధించిన రెండు కూడా వియోగం చెందుతూ ఉంటాయండి. చూడండి, మీరు ఒక్కసారి డెఫినేషన్ గమనించండి. రెండు పదార్థాలు వాటి మూలకాలు లేదా ప్రాతిపదికలను పరస్పరం మార్పు చేసుకునే చర్యను ద్వంద్వ వియోగము అంటారండి. ఎగ్జాంపుల్ ఏబి ప్లస్ సిడి. ఏబి ఎలా విడిపోతుంది? ఏ ప్లస్ బి మైనస్గా. సిడి ఎలా విడిపోతుంది? సి ప్లస్ డి మైనస్గా విడిపోతుంది. కాబట్టి ఇందు లోపల ఏబి లోపల ఉండబడిన ధనావిష్ట భాగము, సిడి లోపల ఉండబడిన రుణావిష్ట భాగంతో అదేవిధంగా వ్యతిరేకమైనటువంటి ఆవేశాలు కలిగినటువంటి ఆయాలతో కలిసి ఏడి మరియు సిబి అనే ఉత్పన్నాలను ఏర్పాటు చేస్తున్నవి. కాబట్టి ఇక్కడ ఏబి విడిపోతుంది, సిడి విడిపోతుంది, రెండు కూడా విడిపోయి రెండు కొత్త పదార్థాలను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి దీన్ని రసాయన ద్వంద్వ వియోగము కిందికి మనము ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడ ఈ ఒక్క ఎగ్జాంపుల్ కనుక మీకు అర్థమైనట్లయితే డెఫినెట్గా మీరు మిగిలిన ఏ ఉదాహరణనైనా గుర్తుపెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, చూడండి, మనకి ఇన్ జనరల్గా హై స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో ఇస్తున్నటువంటి అంశం ఏంటంటే సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని కనుక సోడియం క్లోరైడ్ ద్రావణంను కలిపినట్లయితే ఏజీ ప్లస్ NO3 మైనస్ గాను, NaCl ఏమో Na ప్లస్ Cl మైనస్గా మారితే AgNO3లో ఉన్న Ag ప్లస్ NaCl లోపల ఉన్న Cl మైనస్తో కలిసి సిల్వర్ క్లోరైడ్ అనే అవక్షేపాన్ని ఏర్పాటు చేస్తుంది. మిగిలినటువంటి NaNO3లు ప్రేక్షక ఆయాలుగా మిగిలిపోతాయండి, NaNO3గా ఉంటున్నవి. అంటే ఇక్కడ AgNO3 విడిపోతుంది, NaCl రెండు కూడా విడిపోయి ద్వంద్వ వియోగం జరుపుకొని తర్వాత రెండు కొత్త సమరణాలను ఏర్పాటు చేస్తున్నది. కాబట్టి దీన్ని ఒక మంచి చక్కటి ద్వంద్వ వియోగానికి ఉదాహరణగా మనం తీసుకోవచ్చును. తర్వాత గమనించండి, మన టెక్స్ట్ బుక్ లోపల ఇస్తున్నటువంటి చర్యలు, సాధారణంగా ఇస్తున్నటువంటి చర్యలను కనుక చూసినట్లయితే ఇవి ఈ ప్రధానమైనటువంటి 3 చర్యలు గమనించండి. పొటాషియం అయోడైడ్ను లెడ్ నైట్రేట్తో చర్యను అందిస్తే అక్కడ పొటాషియం నైట్రేట్ ప్లస్ లెడ్ అయోడైడ్ అనే ఒక సమ్మేళనాలను ఏర్పాటు చేస్తుంది. దాంట్లో చూడండి, పొటాషియం అయోడైడ్ విడిపోతుంది, లెడ్ నైట్రేట్ విడిపోతుంది. కాబట్టి రెండు కొత్త సమ్మేళనాలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా సోడియం కార్బోనేట్ను కాల్షియం హైడ్రాక్సైడ్తో చర్యను అందిస్తే నీకు కాల్షియం కార్బోనేట్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ లాంటి పదార్థం ఏర్పడటాన్ని సోడియం హైడ్రాక్సైడ్ను కాస్టిక్ సోడా అంటారు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత 3వ చర్యను లెడ్ నైట్రేట్ను తీసుకొని చూడండి. లెడ్ నైట్రేట్ను కనుక హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యల్లో పాల్గొనింపచేస్తే లెడ్ క్లోరైడ్ మరియు 2 మోల్ల HNO3 అంటే నైట్రిక్ ఆమ్లాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే HCl విడిపోతుంది, ఇక్కడ లెడ్ నైట్రేట్ విడిపోతుంది. పై 3 చర్యలు అన్నింటి లోపల చర్యలలో పాల్గొన్నటువంటి అణువులను క్రియాజనకాలు అంటారు. ఆ క్రియాజనకాలలోని 2 సమ్మరణాలు కూడా విడిపోయి కొత్త 2 సమ్మరణాలుగా మారుతున్నాయి. కాబట్టి ఇటువంటి చర్యలను ద్వంద్వ వియోగ చర్యలు అంటారు అన్నటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. తర్వాత ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించండి, గత డిఎస్సి మరియు టెట్ లోపల వచ్చినటువంటి ప్రశ్నలు మీరు ఒకసారి గమనిస్తే చూడండి, ఎంత చక్కటి ఉదాహరణను డిఎస్సి 2006 లోపల అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే రసాయన ద్వంద్వ వియోగానికి ఒక ఉదాహరణ అడిగాడండి. సిల్వర్ నైట్రేట్ AClతో చర్యను అందినప్పుడు మీకు ఏమొస్తున్నది అంటే Ag ప్లస్ NO3 మైనస్ H ప్లస్ Cl మైనస్గా విడిపోతున్న సంగతి మీకు తెలుసు. AgCl గాను సిల్వర్ క్లోరైడ్ అనే ఒక తెల్లటి అవక్షేపం ఏర్పడుతుంది. దానికి జనరల్గా బాణం గుర్తు కింది వైపు గాను HNO3 నైట్రిక్ యాసిడ్ అనేది ఏర్పడుతున్నది. కాబట్టి ఇది ద్వంద్వ వియోగానికి ఉదాహరణ అండి. మీకు డైరెక్ట్గా మీకు అక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగింది, ఒకసారి గమనించవచ్చు. అదేవిధంగా రసాయనిక స్థానభ్రంశానికి ఉదాహరణ 2003 లోపల డిఎస్సి లోపల అయినటువంటి క్వశ్చన్ అండి. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఇదే ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్లో మన క్లాస్ నడిచేటప్పుడు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ జింక్ ప్లస్ కాపర్ సల్ఫేట్. ఎన్ని సందర్భాల్లో ఈ ఉదాహరణలు ఇస్తున్నాడో గమనించండి. జింక్ కాపర్ సల్ఫేట్తో చర్యల్లో పాల్గొన్నట్లయితే మనకు జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్ను ఏర్పాటు చేస్తుంది. అంచేత మీరు గమనించండి, ఇది ఒక
రసాయనిక స్థానభ్రంశ చర్యకు ఉదాహరణ చూడగానే వెంటనే గుర్తుపట్టవచ్చండి. కాపర్ స్థానంలో జింక్ వచ్చి చేరుతుంది కాబట్టి రసాయనిక స్థానభ్రంశమునకు ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. అంటే కింద అన్ని రకాల చర్యలు ఇస్తాడు, అందులో స్థానభ్రంశ చర్య ఒకటి ఇస్తుంటాడు. ఆ రసాయనిక స్థానభ్రంశ చర్యను అవలీలగా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి టెట్ లేదా డిఎస్సి లోపల అడినటువంటి ఇక్కడ మీకు 2 ఉదాహరణలు ప్రీవియస్ లోపల వచ్చినటువంటి ప్రశ్నలే. చూడండి, ఒక ప్రశ్న ఇక్కడ మీకు ఒక ఐడియాతో వినండి. ప్రతి ప్రశ్నకు హాఫ్ మార్క్ ఉంటుంది కాబట్టి హాఫ్ మార్క్లో టెట్కి కూడా వెయిటేజ్ ఉంటుంది కాబట్టి 0.1 కాదు 0.125 0.225 అంత తక్కువ మోస్తాది లోపల ఉండమన్నటువంటి మార్కు కూడా రేపు జాబ్ను డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, కొంతమంది అనుకుంటున్నారు చిన్నదే కదా అన్నటువంటి ఉద్దేశంతో లోయర్ క్లాస్ లోపల ఉండబడినటువంటి అంశాలను నెగ్లెక్ట్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో ప్రతి పాయింట్ను మనం గమనించాల్సిందే. ఆ పాయింట్స్ను అనలైజ్ చేసుకుంటూ మైండ్ లోపల మెమరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అలా ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నెక్స్ట్ మనము పరిమాణాత్మక రసాయనిక మార్పులు రసాయనిక సంయోగ నియమాలకు లోబడి ఉంటాయి అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత చూడండి, రసాయనిక సంయోగ నియమాలు. చూడండి, ఏవైనా 2 పదార్థాలు కలిసేటప్పుడు కొన్ని ముఖ్యంగా 3 నియమాలు ఉన్నాయండి. ద్రవ్య నిత్యత్వ నియమము, స్థిరానుపాత నియమము, బహువానుపాత నియమము అని 3 నియమాలు ఉన్నవి. ఈ 3 నియమాల గురించి మనకు స్పష్టంగా తెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందులో మొదటిది ద్రవ్య నిత్యత్వ నియమము. చూడండి, ద్రవ్య నిత్యత్వ నియమము అంటే రసాయనిక చర్యలో క్రియాజనకముల భారముల మొత్తము క్రియాజన్యముల భారముల మొత్తానికి సమానంగా ఉండటమే ద్రవ్య నిత్యత్వ నియమము. ఒక రసాయనిక చర్య జరిపేటప్పుడు ఇవి క్రియాజనకాలు ఇవి అనుకుందాము. చర్య జరిగిన తర్వాత ఏర్పడినటువంటివి క్రియాజన్యాలు ఇవి అనుకుందాము. క్రియాజనకాల యొక్క భారం ఎంత ఉంటుందో క్రియాజన్యాల యొక్క భారం కూడా అదే విధంగా ఉన్నట్లయితే అది ద్రవ్య నిత్యత్వ నియమాన్ని పాటిస్తున్నది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. ద్రవ్య నిత్యత్వ నియమములో గమనించాల్సినటువంటి ఒక అంశం చూడండి, రసాయనిక చర్యల్లో పదార్థము అనేది జనింపబడదు, నశింపబడదు. అంటే నాశనము అనేది జరగదు, సృష్టించడం అనేది జరగదండి ఒక పదార్థం అనేది ఈ ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం. అందుకోసమే రసాయనిక చర్య జరగకమునుపు క్రియాజనకాలు ఎంతైతే భారాన్ని కలిగి ఉంటాయో రసాయనిక చర్య జరిగిన తర్వాత కూడా అంతే భారాన్ని కలిగి ఉన్నట్లయితే దాన్ని ద్రవ్య నిత్యత్వ నియమం అంటారని. అందువల్లనే అటువంటి చర్యలలో పదార్థం నశింపబడడం కానీ జనింపబడడం కానీ అనేది జరగటం లేదు అనేది ముఖ్యమైనటువంటి అంశము. అదేవిధంగా ఫ్రెండ్స్, 2వ అంశాన్ని గమనించండి. చర్యకు ముందు పదార్థముల యొక్క భారం ఎంతైతే ఉంటుందో చర్య జరిగిన తర్వాత కూడా ఏర్పడిన పదార్థాల యొక్క భారం కూడా అంతే విధంగా ఉండటము తెలియచేసే నియమము కూడా ద్రవ్య నిత్యత్వ నియమంగా మనం భావించాలి. ఇక్కడ చూడండి, సిల్వర్ నైట్రేట్కు సోడియం క్లోరైడ్ను కలపడం వల్ల అప్పుడు ఏర్పడుతున్నటువంటి పదార్థం ఏంటంటే AgNO3 అయానిక సమ్మరణం కాబట్టి Ag+NO3- కాను NaCl విడిపోతే Na+Cl- విడిపోతుంది. కాబట్టి మొదటి సమ్మరణంలో ఉన్న Ag+, రెండవ సమ్మరణంలో ఉన్న Cl- కలిసి AgClగా మారి సిల్వర్ క్లోరైడ్ తెల్లని అవక్షేపాన్ని ఏర్పాటు చేస్తుంది. మిగిలినది NaNO3. అయితే పై చర్య లోపల క్రియాజనకాల యొక్క భారం ఉదాహరణకు 100 గ్రాములు ఉన్నది అనుకోండి. క్రియాజన్యాల యొక్క భారం కూడా సిల్వర్ క్లోరైడ్ సోడియం నైట్రేట్ల యొక్క భారం కూడా 100 గ్రాములు ఉండి తీరాల్సిందే ఈ మొదటి ద్రవ్య నిత్యత్వ నియమము ప్రకారము. తర్వాత నియమాలలో సంయోగ నియమాలలో 2వ నియమము స్థిరానుపాత నియమము. కొంచెం జాగ్రత్తగా గమనించండి. మొదటిది ద్రవ్య నిత్యత్వ నియమము, తర్వాత 2వది స్థిరానుపాత నియమము. స్థిరానుపాత నియమము 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు కలిసి ఒక సంయోగ పదార్థాన్ని ఏర్పరిస్తే ఆ మూలకముల యొక్క భారముల నిష్పత్తి స్థిరంగా ఉంటుంది అని తెలియచేసే నియమాన్నే స్థిరానుపాత నియమము అంటారు. ఇంకొకసారి గమనించండి దీన్ని. 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు కలిసి ఒక సంయోగ పదార్థాన్ని ఏర్పరిస్తే ఆ మూలకాల యొక్క భారాల నిష్పత్తి స్థిరంగా ఉంటుంది అని చెప్పేదాన్నే స్థిరానుపాత నియమము అంటారు. దీన్ని చూడండి, ఈ నిష్పత్తి పదార్థం ఏర్పడిన విధముపై ఆధారపడి ఉండదు.
అయితే ఈ నియమము ఆధారంగా మూలకాలు స్థిర భార నిష్పత్తి లోపల కలుస్తాయని తెలుసుకోవచ్చు. ఒక స్థిరమైనటువంటి భార నిష్పత్తి లోపల కలుస్తాయి అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు చూడండి, సల్ఫర్ ఆక్సిజన్లు 1:1 భార నిష్పత్తిలో మాత్రమే సంయోగం చెంది సల్ఫర్ డయాక్సైడ్ను ఏర్పాటు చేస్తుంటాయి. రెండవ ఉదాహరణ కనుక తీసుకుంటే, నీటిని వియోగము చెందించినప్పుడు ఎల్లప్పుడూ వెలువడే హైడ్రోజన్ ఆక్సిజన్ల యొక్క ఘనపరిమాణాల యొక్క నిష్పత్తి కనుక చూస్తే ఎల్లప్పుడూ వాటి ఘనపరిమాణాల నిష్పత్తి చూసినప్పుడు 2:1 ఉంటుందండి. కాబట్టి ఇది రెండవ నియమాన్ని పాటిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. చివరగా మూడవ నియమం ఉన్నది, దాన్ని బహుళానుపాత నియమము అంటారండి. ఇక్కడ చూడండి, దీని యొక్క నిర్వచనం ఎలా చెప్తారు అంటే, రెండు మూలకాలు కలిసి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థములను ఏర్పరిచినప్పుడు, రెండు మూలకాలు కలిసి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థములను ఏర్పరిచినప్పుడు స్థిర భారము గల మొదటి మూలకముతో చర్య పొందే రెండవ మూలకము యొక్క భారములు సరళ పూర్ణాంక నిష్పత్తి లోపల ఉంటాయి అని తెలియజేసే నియమాన్ని బహు అనుపాత నియమము అంటారండి. ఇది మూడవ నియమము. ఈ మూడవ నియమము ప్రకారము రెండు మూలకాలు కలిసినప్పుడు ఒకటి కంటే ఎక్కువ రకముల పదార్థాలు ఏర్పడవచ్చు. ఈ నియమం ప్రకారము చూడండి, నైట్రోజన్ ఆక్సిజన్తో చర్యనందునప్పుడు నైట్రస్ ఆక్సైడ్ N2O లాఫింగ్ గ్యాస్ అంటారు. దాన్ని అస్తకర వాయువు అని కూడా అంటారండి. N2O దాంట్లో నైట్రోజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య +1గా ఉంటుంది. రెండవది నైట్రిక్ ఆక్సైడ్ చూడండి, NO నైట్రిక్ ఆక్సైడ్, N2O3 సల్ఫ్యూరిక్ ఆక్సైడ్ లేదా నైట్రోజన్ ట్రైఆక్సైడ్గా మనం తీసుకోవచ్చు. తర్వాత నైట్రోజన్ డయాక్సైడ్ అనే సమ్మేళనాలు ఏర్పడుతున్నాయి. నైట్రోజన్ ఆక్సిజన్తో చర్య ఉండటం వల్ల ఒకటి కంటే ఎక్కువ సమ్మేళనాలు ఏర్పడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాము. N2O, NO, N2O3, NO2ల యొక్క అంటే ఇలాంటి సమ్మేళనాలు ఏర్పడుతున్నట్టు గమనించవచ్చు. రెండవ దాన్ని తీసుకోండి, ఒకవేళ కార్బన్ ఆక్సిజన్తో మండిస్తే పాక్షిక దహనము చెందినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది, పూర్తిగా దహనము చెందినప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. అదేవిధంగా మూడవ ఉదాహరణను గమనించండి, హైడ్రోజన్ ఆక్సిజన్తో కలిసి వాటర్ మరియు H2O2లను ఏర్పాటు చేస్తుందండి. వాటర్ అంటే H2O, హైడ్రోజన్ పెరాక్సైడ్లను ఏర్పాటు చేస్తున్నది. తర్వాత ఇంకొక విషయాన్ని గమనిద్దాము. బహుళానుపాత నియమం ప్రకారము CO మరియు CO2ల యొక్క స్థిర భారములు గల కార్బన్తో చర్య నొందే ఆక్సిజన్ యొక్క భారాల నిష్పత్తి ఎలా ఉంటుంది అంటే 1:2 రేషియోలో ఉంటుందండి. 1:2 రేషియోలో CO మరియు CO2లలో స్థిర భారము గల కార్బన్తోని చర్య నుండి ఆక్సిజన్ భారాల యొక్క నిష్పత్తి ఎలా ఉంటుందంటే 1:2లో ఉంటుందని స్పష్టంగా మనకు దాన్ని చూడగానే అర్థమైపోతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ హైడ్రోజన్ అంటే వాటర్ మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్లతో స్థిర భారము కలిగినటువంటి హైడ్రోజన్తో చర్య పొందే ఆక్సిజన్ యొక్క భారాల యొక్క నిష్పత్తి 1:2 ఉంటున్నటువంటి విషయాన్ని మనము బహు అనుపాత నియమం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు వరకు చూడండి, ఇంకొక దాన్ని మీరు గమనించండి, క్యూప్రిక్ ఆక్సైడ్ అంటే CuO. ఎందుకంటే క్యూప్రిక్ అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాము అంటే కాపర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ +2, ఆక్సిజన్ -2, కాబట్టి ఇది క్యూప్రిక్ ఆక్సైడ్. రెండవది క్యూప్రస్ ఆక్సైడ్, ఎందుకంటే కాపర్ యొక్క ఆక్సీకరణ సంఖ్య ఇది +1గా ఉంటుంది. స్థిర భారము కలిగినటువంటి కాపర్తో చర్య నుండే ఆక్సిజన్ యొక్క భారాల యొక్క నిష్పత్తి ఎలా ఉంటుందంటే 2:1లో ఉంటుంది. ఒక స్థిరమైనటువంటి నిష్పత్తిని కలిగి ఉంటుంది అన్నటువంటి విషయం మనకు ఈ బహు అనుపాత నియమం ద్వారా అర్థమవుతుంది. తర్వాత మీరు డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి గత డిఎస్సి లేదా టెట్ లోపల వచ్చిన ప్రశ్నలు చూడండి. గత డిఎస్సి లేదా టెట్ లోపల వచ్చినటువంటి ప్రశ్నలు చూస్తే 90 గ్రాముల నీటిలో గల హైడ్రోజన్ ఆక్సిజన్ భారములు వరుసగా చెప్పమంటున్నాడు. దాన్ని ఏ విధంగా చేయాలనో ప్రాబ్లంలో ఒక్కసారి చూడండి. ఫస్ట్ నీరు అన్నాడు. నీరు అన్నప్పుడు H2O అని తీసుకోండి. H2O యొక్క అణుభారం ఎంత? H2O యొక్క అణుభారము మీకు తెలుసు. H2 అంటే 2 హైడ్రోజన్లకు 2 యూనిట్లు, ఆక్సిజన్కు 16, 16 + 2 18. H2O యొక్క అణుభారము 18 AMU అండి. దాని యొక్క గ్రామ్ అణుభారం ఎంత అంటే 18 గ్రామ్స్. 18 గ్రామ్స్.
18 గ్రాముల వాటర్ అనేది 1 మోలుకు సమానము అనేటువంటి విషయం మీకు తెలుసు. అంటే 18 గ్రాముల నీటి లోపల హైడ్రోజన్ ఎన్ని గ్రాములు ఉంటుంది అంటే 2 గ్రాములు ఉంటుంది. అదే 90 గ్రాముల నీటి లోపల ఎంత హైడ్రోజన్ ఉంటుంది, అదేవిధంగా 90 గ్రాముల నీటి లోపల ఎంత ఆక్సిజన్ ఉంటుందో దీన్ని బేస్ చేసుకున్నట్లయితే ఈజీగా లెక్క చేయొచ్చండి. ఇప్పుడు 18 గ్రాముల నీటిలో 2 గ్రాముల హైడ్రోజన్ ఉంటే, అదేవిధంగా 18 గ్రాముల నీటిలో ఆక్సిజన్ ఎంత ఉంటుంది అంటే 16 గ్రాముల ఆక్సిజన్ ఉంటే 90 గ్రాముల నీటిలో ఎంత హైడ్రోజన్ ఉంటుంది, ఎంత ఆక్సిజన్ ఉంటుందో తెలుస్తుంది. దాంట్లో మొదటి దానికి 10, రెండవ దానికి 80 వస్తుంది. మీరు ప్రాబ్లం చేసి చూడవచ్చు. చిన్న న్యూమరికల్ అండి, కానీ ఇలాంటి తరహా ప్రశ్నలు మెదడును ఆలోచించే విధంగా, చిన్నగా ఆలోచించే విధంగా ఉంటాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఫ్రెండ్స్. తర్వాత ఇంకొక ఉదాహరణ ఇచ్చాడండి. డిఎస్సి 2003 లోపల అడిగినటువంటి ప్రశ్న. ఇది సుమారుగా 12 సంవత్సరాల క్రితం అడిగినటువంటి ప్రశ్న. విద్యుత్ రసాయన చర్యకు ఉదాహరణగా డిఎస్సిలో 2003లో విద్యుత్ రసాయనిక చర్యకు నీటిని విద్యుత్ విశ్లేషణ చెందిస్తే, నీటి గుండా విద్యుత్తును ప్రసరింపజేస్తే నీరు వియోగము చెందబడి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వాయువులుగా విడిపోతున్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. అంటే ఇక్కడ విద్యుత్ విశ్లేషణ, నీటి యొక్క విద్యుత్ విశ్లేషణ వలన హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లు ఇవి 2:1 రేషియో లోపల బయటికి విడుదలవుతున్నటువంటి విషయం కూడా మీకు తెలుసు ఫ్రెండ్స్. మీరు గమనిస్తూనే ఉన్నారు. రసాయనిక చర్యల్లో రకాల గురించి, మిగిలినటువంటి అంశాల గురించి మనం ఎప్పుడే చూసాము. నెక్స్ట్ దీంట్లో ఇంకొక సబ్ టాపిక్గా మనం చూడబోయే అంశం ఏంటంటే రసాయనిక సమీకరణాలు, గణనాలు. రసాయనిక సమీకరణము అంటే ఏంటి, వాటిని ఏ విధంగా గణిస్తారు అనే దాని మీద నిజంగా ప్రీవియస్ క్వశ్చన్స్ను చాలా వరకు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే ఈ రసాయనిక సమీకరణాలు, గణనాలు అనే దాని బేస్ మీద చాలా సందర్భాల్లో చాలా రకాలుగా అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగటం జరిగింది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు గమనిస్తుంటుండండి. ఈ రసాయనిక సమీకరణాల మీద పూర్తి పట్టుతో రావడం కోసం ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ మొట్టమొదట సంకేతము లేదా సింబల్ అంటారండి. షార్ట్ హ్యాండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ సింబల్. సంకేతం అంటే ఒక మూలకమును ఒక సంక్షిప్తమైనటువంటి అక్షరం ద్వారా సూచించినట్లయితే దాన్ని సంకేతము అంటారండి. ఒక మూలకము యొక్క పరమాణువును సూచించే దాన్నే సంకేతము అంటారు. ఉదాహరణకు కాపర్ యొక్క సంకేతము, దాని యొక్క సింబల్ Cu అండి. ఐరన్ అయితే Fe, హైడ్రోజన్ అయితే H, ఆక్సిజన్ అయితే O, సోడియం అంటే Na, పొటాషియం అంటే K. ఇక్కడ కొన్ని సందర్భాల్లో డిఫరెన్స్ ఉన్నప్పటికీ కానీ సాధారణంగా ప్రతి సంకేతంలో మొదటి అక్షరాన్ని కలిగి ఉంటూ కొన్ని సందర్భాల్లో 2 అక్షరాలను, మరికొన్ని సందర్భాల్లో 3 అక్షరాలను కూడా తీసుకోవటం జరిగింది సంకేతం లోపల. తర్వాత ఇక్కడ ఒకటి గమనించాలండి. డిఎస్సి రాస్తున్నటువంటి వాళ్ళు 1996, 98 లోపల రాసినటువంటి వాళ్ళు చాలామంది ఎవరైతే ఈ పరీక్ష రాశారో ఇబ్బంది పడ్డారు. అక్కడ ఏంటంటే సంకేతము అంటే సింబల్, సాంకేతికము అంటే ఫార్ములా అండి. సాంకేతికము అంటే ఫార్ములా అనేది లేదా సూత్రము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఒక సమ్మేళనంలోని అణువులో ఉన్నటువంటి పరమాణువులను సంకేతపరంగా సూచిస్తే దాన్ని సాంకేతికము అంటారు. లేదా షార్ట్ హ్యాండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కాంపౌండ్ ఈజ్ నోన్ యాజ్ ఫార్ములా. చూడండి, ఒక సమ్మేళనాన్ని సంక్షిప్తంగా తెలియచేయడానికి ఏ సంకేతాలను అయితే ఉపయోగిస్తూ ఉంటామో దాన్నే సాంకేతికము లేదా ఫార్ములా లేదా సూత్రము అంటారు. నీటిని ఏ విధంగా తెలియచేస్తాం? నీరు అనే సమ్మేళనాన్ని యొక్క సాంకేతికం ఏంటిదంటే H2O. కాబట్టి దీని యొక్క ఫార్ములాను, దీని యొక్క సూత్రాన్ని H2Oగా మనం రాయవచ్చును అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత సంకేతము, సాంకేతికము తెలిసిన 2 పదములు తెలిసిన తర్వాత కెమిస్ట్రీలో ఇంకొక 3వ ముఖ్యమైనటువంటి పదం ఉన్నది రసాయనిక సమీకరణము. ఒక రసాయనిక చర్యను సంక్షిప్తంగా మనము సంకేతాల ఉపయోగించి ఒక చర్యను కనుక చూపించినట్లయితే దాన్ని రసాయనిక సమీకరణము అంటారు. మీరు ఒకసారి స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి. ఒక రసాయనిక చర్యను క్లుప్తంగా, అర్థవంతంగా తెలియచేసే దాన్నే సమీకరణము అంటారు. ఉదాహరణకు ఇక్కడ పైన ఉన్నది అక్షరాలలో ఉండబడిన దానేమో రసాయనిక చర్య అంటే, రసాయనిక సమీకరణం అని ఎప్పుడు అంటామంటే సమ్మేళనం యొక్క ఫార్ములాను,
సింబల్స్ను ఉపయోగించి రాసినప్పుడు దాన్ని సమీకరణం అంటారు. ఇప్పుడు క్యూప్రిక్ ఆక్సైడ్ CO తో కనుక చర్యను అందిస్తే ఇక్కడ CO అనేది ఆక్సిజన్తో చర్యను అందబడి CO2 మరియు కాపర్గా విడిపోతూ చర్య జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీన్ని ఒక మంచి రసాయనిక సమీకరణానికి ఉదాహరణగా తీసుకోవచ్చు అన్నటువంటి విషయం మీ అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ ఏమాత్రం మనం ఇబ్బంది పడవలసినటువంటి అవసరమే లేదు. కానీ దీని తర్వాత చూడండి తుల్య సమీకరణము. తుల్యం అంటేనే బ్యాలెన్సింగ్ అంటే చూడండి ఇరువైపులా క్రియాజనకాల లోపల ఉండబడినటువంటి పరమాణువుల సంఖ్య, క్రియాజన్యాల లోపల ఉండబడినటువంటి పరమాణువుల సంఖ్యను సమానం చేసినట్లయితే అప్పుడు స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ లేదా తుల్యమైనటువంటి సమీకరణం అనేది ఏర్పడుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్, మీరు ఒక చిన్న ఉదాహరణను గమనించండి. ఒక రసాయనిక సమీకరణములో క్రియాజనకాల్లో వివిధ మూలకాల యొక్క పరమాణువుల సంఖ్య క్రియాజన్యాల్లోని వివిధ మూలకాల యొక్క పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉంటే దాన్ని తుల్య సమీకరణము అంటారండి. చూడండి, స్పష్టంగా అర్థమైంది. క్రియాజనకాల్లో ఉదాహరణకు 100 పరమాణులు ఉంటే క్రియాజన్యాల్లో కూడా 100 పరమాణులు కలిగి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే దాన్ని తుల్యమైనటువంటి సమీకరణము అంటారు. మీరు ఒక ఉదాహరణ తీసుకొని చూడండి. జింక్ +2HCl gives rise to ZnCl2 + H2. ఆ చర్య లోపల ఆ కెమికల్ రియాక్షన్ ఒకసారి గమనించండి. క్రియాజనకాల్లో ఒక జింక్ ఉంది, క్రియాజన్యాల్లో కూడా ఒకటే జింక్ పరమాణు ఉంది. అదేవిధంగా క్రియాజనకాల్లో 2 హైడ్రోజన్లు ఉంటే క్రియాజన్యాల్లో H2 అనే 2 హైడ్రోజన్ పరమాణులు ఉన్నవి. క్రియాజనకాల్లో 2 క్లోరిన్లు ఉంటే క్రియాజన్యాల్లో ZnCl2లో 2 క్లోరిన్లు ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇట్ ఈస్ ఏ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్. అంటే ఒక రకంగా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ను స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అని కూడా అంటారు అనేటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఇంకొక విషయాన్ని గమనించండి. రసాయనిక చర్యల్లో చూపే క్రింది వైపు చూసే బాణపు గుర్తు ఘన స్థితి లోపల ఉండబడిన అవక్షేపాన్ని సూచిస్తుంది. మనం సిల్వర్ క్లోరైడ్ దగ్గర చూసాము. కింది వైపు చూపిస్తుందంటే ఘన స్థితిని లేదా అవక్షేపాన్ని తెలియచేస్తుంది. ఒకవేళ చూడండి రసాయనిక చర్యల్లో చూపే బాణపు గుర్తు కనుక పైకి కనుక ఉన్నట్లయితే అది దాని లోపల ఒక వాయువు వెలువడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ తర్వాత ఇంకొక విషయానికి వచ్చినట్లయితే ఉష్ణ రసాయన సమీకరణాల గురించి మనం మాట్లాడితే ఏదైనా ఒక రసాయనిక చర్యలో ఉష్ణము గ్రహించడం కానీ లేదా ఉష్ణము వెలువడటం కానీ జరిగినట్లయితే అటువంటి సమీకరణాలను ఉష్ణ రసాయనిక సమీకరణాలు అంటారు. లేదా అటువంటి చర్యలను ఉష్ణ రసాయనిక చర్యలు అంటారు. ఈ ఉష్ణ రసాయనిక చర్యలను సమీకరణాల ద్వారా తెలియజేస్తే వాటిని ఉష్ణ రసాయనిక సమీకరణాలు అంటారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. చూడండి, ఇవి 2 రకాలు ఉష్ణ విమోచక చర్యలు, ఉష్ణమోచక చర్యలు. ఇక్కడ చూడండి, ఉష్ణమోచక చర్యలు, ఉష్ణ గ్రాహక చర్యలు. ఇక్కడ విమోచక కాదండి, ఉష్ణమోచక చర్యలు. అంటే ఉష్ణమోచక చర్య అంటే గమనించండి, ఒక చర్యలో ఉష్ణము బయటికి విడుదలైనట్లయితే దాన్ని ఉష్ణమోచక చర్య అంటారు. ఒక చర్య లోపల ఉష్ణము గ్రహించబడినట్లయితే ఉష్ణ గ్రాహక చర్య అంటారు. ఉష్ణ గ్రాహక చర్య అంటే ఏందో తెలిస్తే ఆటోమేటిక్గా ఉష్ణమోచక చర్య అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఉదాహరణకు చూడండి, ఉష్ణమోచక చర్యకు ఉదాహరణ తీసుకుందాము. బొగ్గు గాలిలో మండి కార్బన్ డైఆక్సైడ్తో పాటు 94 కిలోకాలరీల శక్తిని బయటకు వెలువరుస్తుందండి. 94 కిలోకాలరీల శక్తిని బయటకు వెలువరుస్తుంది. C+O2 గివ్స్ రైజ్ టు CO2 +94 కిలోకాలరీస్. అంటే ఇది ఒక రకంగా దహన చర్య, ఇది ఒక రకంగా ఆక్సీకరణ చర్య. ఎందుకంటే ఆక్సిజన్లు కలవబడుతున్నాయి. ఇది ఇంకో రకంగా దహన చర్య అంటే ఆక్సిజన్తో మండుతూ ఉన్నది. కాబట్టి ఇది ఒక రకంగా ఉష్ణమోచక చర్య, ఎందుకంటే శక్తి బయటికి వెలువడుతున్నది. కాబట్టి ఇటువంటి ఉష్ణమోచక చర్యల యొక్క ΔH ఎంథాల్పీలోని మార్పు నెగిటివ్గా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. చర్యలలో రసాయనిక చర్యలలో రకాల గురించి చూశారు. నెక్స్ట్ ఉష్ణ రసాయనిక చర్యలలో 2 రకాలు ఉంటాయని, అవి ఉష్ణమోచక చర్యలు అని, ఉష్ణ గ్రాహక చర్యలని. చూడండి, మనం గుర్తుపెట్టుకోవడానికి చక్కటి హింట్స్ ఉన్నవి, అందులో పదంలోనే ఉన్నవి. ఉష్ణ గ్రాహక చర్య అంటే ఉష్ణాన్ని గ్రహించే చర్య. ఇది ఉష్ణ గ్రాహక చర్య అయినప్పుడు దాని పక్కన ఉండబడిన ఉష్ణమోచక చర్య ఏమవుతుంది, ఆ ఉష్ణాన్ని వెలువరిచే చర్య అవుతున్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏదేని ఒక రసాయనిక చర్యలో ఉష్ణాన్ని గ్రహించడం కనుక జరిగినట్లయితే అటువంటి చర్యను ఉష్ణ గ్రాహక చర్య అంటారు. అయితే ఉదాహరణ
కాల్షియం కార్బోనేట్ను విడగొట్టేటప్పుడు చూడండి CaCO3ని డికంపోజ్ చేయాలంటే సుమారుగా 42 కిలో క్యాలరీల శక్తిని కనుక CaCO3కి అందిస్తే ఈచ్ విల్ బి బ్రేకింగ్ అండ్ గివింగ్ ద కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే ఇక్కడ రసాయనిక వియోగ చర్యకు ఒక చక్కటి ఉదాహరణ అండి. ఇక్కడ చలవరాతి ముక్కలైనటువంటి కాల్షియం కార్బోనేట్ని కనుక విడగొట్టినట్లయితే అది విడగొట్టడం అనేది మామూలుగా విడిపోదు కాబట్టి కొంత శక్తిని అందించినప్పుడు మాత్రమే విడిపోతుంది కాబట్టి దాని ఫలితంగా కాల్షియం ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది. కాల్షియం ఆక్సైడ్ ఏమో పొడి సున్నం యొక్క ఫార్ములా, CO2 ఏమో అక్కడ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ కాబట్టి ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇవి ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతున్నవి. తర్వాత విద్యుత్ రసాయనిక చర్యలు 2003-2006 ఆ ప్రాంతం లోపల దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చినటువంటిది మనం ఆల్రెడీ చూసాము. విద్యుత్ బలాన్ని లేదా విద్యుత్ శక్తిని గ్రహించడం ద్వారా జరిగేటటువంటి చర్యలనే విద్యుత్ రసాయనిక చర్యలు అంటారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు గతంలో కూడా చూసారు చూడండి, నీటి యొక్క విద్యుత్ విశ్లేషణ. నీటికి కొద్ది పరిమాణంలో లవణాన్ని కలిపి దాని గుండా చూడండి విద్యుత్తును ప్రసరింపచేసి చూడండి దాని విద్యుత్ విశ్లేషణ గురి చేస్తే నీరు అనేది వియోగం చెందబడి 2 మోల్ హైడ్రోజన్ 1 మోల్ ఆక్సిజన్ అంటే 2:1 ఘన పరిమాణ నిష్పత్తి లోపల బయటికి విడుదలవుతున్నటువంటి విషయం మీకు తెలిసిందే. ఇప్పుడు అంటే నీటిని విద్యుత్ విశ్లేషణ చెందించినప్పుడు వస్తున్నటువంటి వాయువుల పేర్లు ఏంటంటే హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. హైడ్రోజన్ ఉదజని అంటారు, ఆక్సిజన్ ఆమ్లజని అంటారు. గుర్తుంచుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక చర్య ఉన్నదండి, ఉత్ప్రేరక చర్య. చర్యలోనే అర్థం ఉన్నది, అలాంటప్పుడు ప్రాబ్లమే లేదు మనకు. చూడండి, ఉత్ప్రేరక చర్య క్యాటలిటిక్ రియాక్షన్స్ అంటే ఏదైనా ఒక రసాయనిక చర్య ఉత్ప్రేరక సమక్షం లోపల జరిగినట్లయితే వాటిని ఉత్ప్రేరక చర్యలు అంటారు. కొన్ని రసాయనిక చర్యలకు ఉత్ప్రేరకం అవసరం లేదు, కానీ కొన్ని రకాల చర్యలకు ఉత్ప్రేరకం ఉన్నట్లయితేనే రసాయనిక చర్య జరుగుతాయి. అటువంటి చర్యలను ఉత్ప్రేరక చర్యలు అంటారు. అసలు ఉత్ప్రేరకము అంటే ఏంటిది మీకు తెలిసి ఉండాలి, మీ అందరికీ తెలిసిందే. ఎన్నో సందర్భాల్లో చూసింది, ఏ పదార్థం అయితే రసాయనిక చర్యలలో పాల్గొనకుండా చర్యావేగాన్ని మాత్రమే ప్రభావితం చేసినట్లయితే అటువంటి దాన్ని ఉత్ప్రేరకము అంటారండి. ఉత్ప్రేరకములు 2 రకాలండి. ఒకటి ధన ఉత్ప్రేరకము, రెండవది రుణ ఉత్ప్రేరకము. ధన ఉత్ప్రేరకము సమక్షం లోపల చర్య యొక్క వేగము పెరుగుతుంది. రుణ ఉత్ప్రేరకము యొక్క సమక్షం లోపల చర్య యొక్క వేగము తగ్గుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత మీరు గమనించండి డియర్ ఫ్రెండ్స్, ఉత్ప్రేరక చర్యలకు బెస్ట్ ఎగ్జాంపుల్ని ఒక దాన్ని తీసుకొని చూద్దాము. పొటాషియం క్లోరైడ్ను కనుక విఘటనము చెందిస్తే పొటాషియం క్లోరైడ్ మరియు ఆక్సిజన్ వెలువడుతున్నట్టుగా తెలుసు. 2 మోల్ల KClO3 విఘటనము చెంది 2 మోల్ల KCl చూడండి బ్యాలెన్సింగ్ ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు. 2 KCl దగ్గర బ్రేక్ చేస్తే 2 moles ఆఫ్ KCl, 2 × 3 6 ఆక్సిజన్ కాబట్టి 3 moles ఆఫ్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది ఈ చర్య లోపల. డియర్ ఫ్రెండ్స్, మీరు డిఎస్సిలో సాధారణంగా చిన్న ప్రాబ్లమ్స్ అడుగుతున్నారండి. అటువంటి సందర్భంలో ఎక్కువగా ఎక్కడ అడుగుతున్నాడంటే స్టాయికియోమెట్రిక్ రిలేటెడ్గా ఉండబడేవి. రసాయనిక సమీకరణాలపై సమస్యలు సమాధానాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనము చూడబోతున్నాము. అయితే రసాయనిక సమీకరణాలపై ఆధారపడి చేసే రసాయనిక గణాంకాలను 3 రకాలుగా తెలియచేస్తారండి. అవి నెంబర్ 1 ఎలా చెప్పొచ్చు అంటే 3 రకాలుగా తెలియచేసేటటువంటి వాటిలో నెంబర్ 1 పరస్పర భార సంబంధిత గణాంకాలు అంటే భార సంబంధిత గణాంకాలు. క్రియాజనకాల యొక్క భారాలకు క్రియాజన్యాల యొక్క భారాలకు మధ్య గల సంబంధాన్ని గురించి తెలియచేస్తవి. క్రియాజనకాలు క్రియాజన్యాలు 2 కూడా ఘనస్థితిలో కానీ ద్రవస్థితిలో కానీ ఉంటుంటాయండి దీంట్లో. తర్వాత బి రెండవ అంశాన్ని చూడండి, పరస్పర ఘనపరిమాణ సంబంధిత గణాంకాలు 2 కూడా వాయుస్థితిలో ఉంటాయండి. క్రియాజనకాలు కూడా క్రియాజన్యాలు 2 కూడా వాయుస్థితి లోపలనే కలిగి ఉంటాయి. తర్వాత మూడవ దాన్ని కనుక తీసుకున్నట్లయితే భార ఘనపరిమాణ సంబంధిత గణాంకాలు. ఇది చాలా ముఖ్యమైనదండి, చాలా సందర్భాల్లో వీటిపైన ఎక్కువగా అడుగుతున్నాడు. భార ఘనపరిమాణ అంటే భారానికి ఘనపరిమాణానికి ఒక దగ్గర ఘన పదార్థాలు లేదా ద్రవ పదార్థాలు ఉండొచ్చు, రెండవ వైపు వాయు పదార్థాలు కూడా. ఘనపరిమాణం అనే పదాన్ని వాడాడు కాబట్టి అక్కడ డెఫినెట్గా వాయు పదార్థాలు ఉంటుంటాయి. క్రియాజనకాలు క్రియాజన్యాల్లో కొన్ని మాత్రమే
వాయు స్థితులలో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి న్యూమరికల్స్ను లేదా గణాంకాలను చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక సందర్భం లోపల అడిగినటువంటి డిఎస్సిలో లేదా టెట్ లోపల అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇక్కడ ఒక బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఇచ్చాడండి. ఈ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ను బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తుల్య సమీకరణాన్ని ఇక్కడ కాపర్ నైట్రిక్ ఆమ్లంతో చర్యనందినప్పుడు కాపర్ నైట్రేట్ ఏర్పడుతుంది, నైట్రిక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది, వాటర్ ఏర్పడుతుంది. దీనికి తుల్యమైనటువంటి సమీకరణం లోపల క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఏ అంటే ఎన్ని మోలుల ఏ, తర్వాత అదేవిధంగా ప్లస్ బి మోల్స్ ఆఫ్ HNO3 ఎన్ని మోల్ల HNO3 చర్యలలో పాల్గొంటుంది. సి ఎన్ని మోల్ల కాపర్ నైట్రేట్ ఏర్పడుతుంది. డి ఎన్ని మోల్ల నైట్రిక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఈ ఎన్ని మోల్ల వాటర్ ఏర్పడుతుంది. దాన్ని మనము కింద 1 2 3 4 లేదా 3 8 2 3 4 ఇలా వేరువేరుగా ఇచ్చాడు. కానీ దానికి ఆన్సర్ ఏముంటుంది అంటే బ్యాలెన్సింగ్ చేస్తే 3 8 3 2 4గా వస్తుందండి. 3 8 3 2 4 అంటే ఏ దగ్గర 3, బి దగ్గర 8 ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే నీకు బ్యాలెన్సింగ్ వస్తుంది. ఈ బ్యాలెన్సింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా మీకు గతం లోపల ఇచ్చినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. తర్వాత నెక్స్ట్ ఒక విషయాన్ని గమనించండి. 2006వ సంవత్సరం లోపల అడిగినటువంటి డిఎస్సి లోపల అడిగినటువంటి ఒక చక్కటి ప్రశ్న, నిర్దిష్ట ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద 1 మోలు వాయువు ఆక్రమించే ఘనపరిమాణం. చూడండి, ఒక నిర్దిష్టమైనటువంటి ఉష్ణోగ్రత మరియు నిర్దిష్టమైనటువంటి పీడనాల వద్ద 1 మోలు వాయువు ఆక్రమించే ఘనపరిమాణం మీకు తెలుసు 22.4 లీటర్లలో ఉండబడే అణువుల సంఖ్య అడిగాడండి. ఉండబడే అణువుల సంఖ్య మీ అందరికీ తెలుసు. 1 మోలు వాయువు లోపల ఉండబడే అణువుల సంఖ్య 6.023 × 10⁻23 ఉంటుందన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అంచేత దాని ఆన్సర్ కూడా అవగాడ్రో నంబర్కు సమానం 6.023 × 10⁻23. మీ అందరికీ తెలిసినటువంటి విషయము. ప్రమాణ ఉష్ణోగ్రత పీడనాల వద్ద 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమించే వాయువు అందలి అణువుల సంఖ్య ఎంత? 2003 డిఎస్సిలో అడిగాడు. 22.4 లీటర్లు అంటే ఎస్టీపీ వద్ద ఉన్నటువంటి 22.4 లీటర్లు అంటే 1 మోల్కు సమానం. 1 మోల్ లోపల ఉండబడే అణువుల సంఖ్య మీ అందరికీ తెలుసు 6.023 × 10⁻23. సింపుల్గా చెప్పడానికి అవకాశం ఉంటుందండి. ఇది గతం లోపల అడిగినటువంటి ప్రశ్న ఆ విధంగా ఉన్నది. కాబట్టి గతంలో అడిగినటువంటి ప్రశ్న ఆధారంగా చేసుకొని నెక్స్ట్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుందో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ క్లాస్ లోపల మీకు ఈ విధంగా మీకు అందించడం జరుగుతున్నది. తర్వాత ఒక విషయాన్ని గమనించండి. అవగాడ్రో నియమాన్ని గురించి కనుక చూసినట్లయితే పరస్పర ఘనపరిమాణ సంబంధిత గణనాలను అర్థం చేసుకోవడానికి దోహదపడేది ఏంటంటే అవగాడ్రో నియమము అనే విషయాన్ని గమనించండి. తర్వాత ఇది చాలా ముఖ్యమైనదండి. ఇది వాయువుల ఘనపరిమాణాలకు వానిలోని పరమాణువుల సంఖ్యకు మధ్య గల సంబంధం ఉంటుందని మొట్టమొదట తెలియజేసినటువంటి శాస్త్రవేత్త బెర్జీలియస్. గమనిస్తున్నారనుకుంటాను. వాయువుల యొక్క ఘనపరిమాణాలకు వాని లోపల ఉన్నటువంటి పరమాణువుల సంఖ్యకు మధ్య గల సంబంధాన్ని తెలియచేసేదే బెర్జీలియస్. తెలియచేసినటువంటి శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే బెర్జీలియస్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. తర్వాత బెర్జీలియస్ సిద్ధాంతం అనేది నియమం ఆధారంగా ప్రతిపాదించింది అంటే గెలుజాయిక్ నియమము ఆధారంగా అనే విషయాన్ని గమనించండి. ఆ తర్వాత బెర్జీలియస్ సిద్ధాంతంలో ఏమని తెలియజేస్తుందో చూద్దాము. స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద పాయింట్ గమనించండి. స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమాన ఘనపరిమాణాల్లో ఉన్న వాయువులన్నీ సమాన పరమాణువులను కలిగి ఉంటాయి అని తెలియచేసే నియమాన్ని బెర్జీలియస్ సిద్ధాంతము అంటారు లేదా బెర్జీలియస్ నియమము అంటారు. స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమాన ఘనపరిమాణం ఉన్న వాయువులన్నీ సమాన సంఖ్యలో పరమాణువులను కలిగి ఉంటాయని తెలియచేసేది బెర్జీలియస్ సిద్ధాంతము. అయితే దాని తర్వాత చూడండి, బెర్జీలియస్ ఈ సిద్ధాంతంలో మార్పులు ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఇటలీ దేశస్థుడు. అతను ఏమడో అవగాడ్రో అనే శాస్త్రవేత్త. అవగాడ్రో అనే శాస్త్రవేత్త ఈ బెర్జీలియస్ సిద్ధాంతాన్ని కొంచెం మార్పు చేసి తను ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అది ఏంటిదో గమనించండి. సేమ్ అక్కడ దానికి దీనికి తేడా ఒక స్లైట్ అనే డిఫరెన్స్ ఉంటుంది. నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమాన ఘనపరిమాణం ఉన్నటువంటి వాయువులలో ఉండబడినటువంటి అణువులు
సమాన సంఖ్యలో అణువులను కలిగి ఉంటాయని తెలియజేసే నియమాన్ని అవగాడ్రో నియమము అంటారు. మళ్ళీ ఒకసారి గమనించండి. నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమాన ఘనపరిమాణం ఉన్న వాయువులన్నీ సమాన సంఖ్యలో అణువులను కలిగి ఉంటాయి అని తెలియజేసే నియమాన్ని అవగాడ్రో నియమము అంటారు. ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఉదాహరణ చూస్తే, ఎందుకంటే డెఫినేషన్ లేదా సిద్ధాంతాన్ని చూసినప్పుడు స్పష్టంగా అర్థమైనట్టుగా కనపడదు. కానీ ఇప్పుడు ఒక్కసారి గమనించండి. 1 లీటరు నత్రజనిలో అణువుల సంఖ్య స్మాల్ n ఉన్నది అనుకున్నా అండి. 1 లీటర్ నైట్రోజన్ తీసుకుందాం. దాంట్లో ఉండే అణువుల సంఖ్య స్మాల్ n అయితే సమాన ఉష్ణోగ్రత మరియు సమాన పీడనాల వద్ద 1 లీటర్ హైడ్రోజన్ అణువుల యొక్క సంఖ్య కూడా స్మాల్ n. ఉష్ణోగ్రత పీడనములు మరియు ఆ రెండు కాన్స్టెంట్గా ఉండాలండి, లేదా ఆ రెండు సమానంగా ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఆ 1 లీటర్ హైడ్రోజన్ లోపల ఉండబడే అణువుల సంఖ్య కూడా స్మాల్ n అవుతుంది. అదేవిధంగా మరి 1 లీటర్ అమ్మోనియా నందు ఉండబడే అణువుల సంఖ్య కూడా స్మాల్ n. దీన్ని బట్టి మీకు అర్థమవుతున్నది, సమాన ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమాన ఘనపరిమాణం కలిగిన వాయువులలో సమాన సంఖ్య లోపల అణువులను కలిగి ఉంటాయి అని తెలియచేసేదాన్ని అవగాడ్రో నియమము అంటారండి. అవగాడ్రోకు సంబంధించినటువంటిది అయితే బెర్జీలియస్ ఏమో సమాన ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమాన ఘనపరిమాణం కలిగిన వాయువులలో సమాన సంఖ్యలో పరమాణువులను కలిగి ఉంటాయని తెలియజేసేదేమో బెర్జీలియస్ సిద్ధాంతము. బెర్జీలియస్ ప్రకారమేమో పరమాణువుల గురించి తెలియజేస్తున్నాడు. ఇక్కడ అవగాడ్రో ప్రకారమేమో అణువులను గురించి. ఆ స్లైడర్ డిఫరెన్స్ తప్ప ఇంకొక కన్ఫ్యూజన్ కావాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ గ్రాము అణుభారము. చూడండి, అణుభారాన్ని గ్రాములలో తెలియజేస్తే గ్రాము అణుభారము అంటారండి. ఎంత స్పష్టంగా ఉందండి, దాంట్లోనే అర్థం ఉంది. అణుభారాన్ని గ్రాములలో వ్యక్తపరచడం అంటే మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్ ఈజ్ నోన్ యాజ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అయితే దీన్ని GMWతోనూ చూపిస్తాము. ఇప్పుడు ఉదాహరణకు నీటి యొక్క అనుభారము 18 AMU, దాని యొక్క గ్రామ్ అనుభారం ఎంత అంటే 18 గ్రామ్స్. AMU బదులుగా గ్రామ్స్ రాయాలి. మీథేన్ యొక్క అనుభారం తీసుకోండి, CH4, Cకు 12, 4 హైడ్రోజన్లకు 4 కాబట్టి 16 AMU. దాని యొక్క గ్రామ్ అనుభారం ఎంత అంటే 16 గ్రామ్స్. అదేవిధంగా మీరు కాల్షియం కార్బోనేట్ తీసుకోండి, CaCO3, Caకు 40, CO3కి 60. మీకు తెలుసు దీని యొక్క అనుభారం 100 AMU అయితే దాని గ్రామ అనుభారము 100 గ్రామ్స్. అనుభారమును AMUలలో తెలియజేస్తే గ్రామ అనుభారంను గ్రాములలో తెలియజేస్తాము. AMUలకు బదులుగా గ్రాములను చేరిస్తే గ్రామ అనుభారం వస్తుందండి. దీన్ని ఈ విధంగా కూడా చెప్పవచ్చు. ఒక అణువు హైడ్రోజన్ పరమాణు భారం కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉందో తెలియజేసే సంఖ్యను ఆ సమ్మేళనం యొక్క అనుభారము లేదా గ్రామ అనుభారము అంటారండి. తర్వాత ఒక ఆక్సిజన్ యొక్క పరమాణు భారము 16 అండి, 16 AMU. ఆక్సిజన్ అణువు యొక్క భారం ఎంత అంటే, ఆక్సిజన్ అణువు అన్నప్పుడు O2, ఆక్సిజన్ పరమాణు అన్నప్పుడు O కాబట్టి అక్కడ 16 అయితే 16 × 2 32 AMU అవుతుంది. అదే నీటి యొక్క అనుభారాన్ని కనుక చూసుకుంటే 2 హైడ్రోజన్లకు 2 ప్లస్ ఆక్సిజన్కు 16 కాబట్టి 16 + 2 18 AMU అవుతుంది. దీని యొక్క గ్రామ అనుభారం అయినప్పుడు 18 గ్రామ్స్గా మనం తీసుకోవాలి. ఆ తర్వాత గ్రాము అనుభారాన్ని కొన్నిసార్లు గ్రాము అణువు అనవచ్చు, లేదా గ్రాము పరమాణు భారాన్ని చూడండి గ్రాము పరమాణువుగా వ్యవహరిస్తుంటుంటారు. చూడండి, గ్రాము అనుభారాన్నేమో గ్రాము అణువు అంటారు, గ్రాము పరమాణు భారాన్ని గ్రాము పరమాణువు అంటారు. ఇది కొంచెము జాగ్రత్తగా గమనించాలి. దానికి సంబంధించిన న్యూమరికల్స్ మనము లేదా దానికి సంబంధించిన పదాలు చాలా మనకు ముందు వస్తే మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ గమనించండి. గ్రాము అణు ఘన పరిమాణాన్ని కనుక చూసుకున్నట్లయితే సాధారణ ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ మరియు 1 అట్మాస్ఫియర్ పీడనం వద్ద వాయువు ఆక్రమించే ఘన పరిమాణాన్ని గ్రాము అణు ఘన పరిమాణము అంటారండి. గ్రాము అణు ఘన పరిమాణము. ఇక్కడ కండిషన్స్ ఏంటంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండాలి, 1 అట్మాస్ఫియర్ పీడనం ఉండాలి. అప్పుడు వాయువు ఆక్రమించబడే ఘన పరిమాణాన్ని గ్రాము అణు ఘన పరిమాణము అంటారు. ప్రమాణ ఉష్ణోగ్రత అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్, ప్రమాణ పీడనము అంటే 1 అట్మాస్ఫియర్ పీడనము. ప్రమాణ ఉష్ణోగ్రత మరియు ప్రమాణ పీడనముల వద్ద 1 గ్రాము అనుభారం గల ఏ వాయువైనా సరే 22.4 లీటర్ల ఘన పరిమాణాన్ని ఆక్రమిస్తుందండి. ఏ వాయువైనా CO2 తీసుకోండి,
44 గ్రాముల CO2, దాని యొక్క అణుభారం 44 కాబట్టి 44 గ్రాముల CO2 అనేది 1 మోలుకు సమానం కాబట్టి 1 మోలు CO2 అనేది ఇక్కడ 22.4 లీటర్స్ను ఆక్రమిస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే. తర్వాత మీరు గమనిస్తూనే ఉన్నారు కదా, రసాయనిక చర్యలు వాటి రకాల గురించి, తర్వాత స్టాయికియోమెట్రీ గురించి మనం చదువుతున్నాము. అయితే ఇక్కడ ఈ యూనిట్లో మోల్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి వివరాలు, దానికి సంబంధించినటువంటి న్యూమెరికల్స్ను దీనిలో పార్ట్ 2లో మనము చూడబోతాము. దానికి సంబంధించినటువంటి గతంలో డిఎస్సి లోపల వచ్చినటువంటి ప్రశ్నలు కూడా మనము నెక్స్ట్ క్లాస్లో మనము చూడవచ్చు. కాబట్టి దయచేసి ఇప్పుడు వరకు మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, జరిగినటువంటి రసాయనిక చర్యల్లో రకాలు, వివిధ రకాల చర్యలు, వాటికి సంబంధించినటువంటి వెకాబులర్ని కూడా జాగ్రత్తగా గమనించి వాటిని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మీరు అవసరమైతే మళ్ళొక్కసారి కూడా టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని మీ ఓన్ వే లోపల వెళ్ళినట్లయితే డెఫినెట్గా మీరు ఈ రాయబోయే టీఆర్టీ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.